వందనములకు యోగ్యుడా, మా స్తుతికి పాత్రుడా, మా రక్షకుడా యేసునాథ, పరిశుద్ధుడా, పరమాత్ముడా, మంచివాడా, మంచి చేయువాడా, నీ ఆశ్చర్యమైన ప్రేమకు ఏమిచ్చి రుణం చెల్లించగలను నాయనా. మా కొరకు నీవు మోసిన సిలువకై, పొందిన దెబ్బలకై, భరించిన పాప భారమునకై, అయా వీపును దున్నిన చాళ్ళగా చేసుకున్నటువంటి ఎన్నిక లేని మీ ప్రేమకై, సిలువలో శరీరమును మేకులతో దిగగొట్టి వేలాడదీయగా మీ విలువైనటువంటి రక్తమును మమ్మల్ని ప్రేమించి మా కొరకై కార్చిన మా పరమ తండ్రి ఏమిచ్చి మీ రుణం చెల్లించగలను నాయనా. రక్షణ పాత్రను చేత పట్టుకుని మీ నామమును ప్రార్థించడం తప్ప అయ్యా ఇంతవరకు స్తుతించిన మేము సిలువలో మాకు మీరు అనుగ్రహించిన ఓ గొప్ప ఆదరణను విలువైన మీ సన్నిధిలో తిరిగి మేము అనుభవించడానికి సిద్ధపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరం నాయనా, మీ మాటలు ఆశ్చర్యము, ఆశీర్వాదము, ఆదరణకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఆ రీతిగా కూర్చొని ఉంటుండగా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలు ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. కీర్తనల గ్రంథము నుంచి 102వ సంకీర్తన, మొదటి నుంచి 7 చరణాలు. రెండవదిగా లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు. ఈ వాక్య భాగంలో మొదటి భాగమైనటువంటి 102వ సంకీర్తన 6-7 చరణాలు మనము చదువుకుందాం ధ్యానం కొరకే. నేను అడవిలోని గూడబొత్తను పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి కీర్తన పైన ఎవరికి ఆపాదించబడకపోయినప్పటికీ వ్రాయబడినటువంటి ఈ అంశాన్ని బట్టి, పైన దావీదు యొక్క కీర్తనను బట్టి ఈ కీర్తనను దావీదుకు ఆపాదించి ధ్యానము చేయడం జరుగుతుంది. ఇది దావీదు తన జీవిత అనుభవం, తీవ్రమైనటువంటి దుఃఖంలో కృంగి కృషించిన అనుభవంలో ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తూ పాడుకుంటూ రాస్తున్నటువంటి కీర్తన. దావీదు చెబుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తన రాస్తున్నప్పటికీ అతడు భయంకరమైనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. విడువబడిన వ్యక్తిగా, మరువబడిన వ్యక్తిగా, తృణీకరించబడినటువంటి వ్యక్తిగా దావీదు తాను దేవుని సన్నిధిని ఆవిష్కరించుకుంటూ ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒక 3 విషయాలు అతడు ఎంత ఒంటరి తనంలో బాధలో ఉన్నాడో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను, పెలికాన్ బర్డ్స్ అంటారు. అలాంటి విచిత్రమైనటువంటి ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను. పాడైన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను. గుడ్లగూబ అంటాం కదా మనం. అవన్నీ కూడా పాడైన స్థలాల్లో అవి నివాసం ఉంటాయి, ఎవరు లేనటువంటి స్థలాల్లో ఒంటరిగా. ఇక రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను. ఈ పోలికలన్నీ కీర్తనకారుడు తన జీవిత ఒంటరితనానికి ఆపాదించుకుంటూ అతడు అనుభవించినటువంటి భారభరితమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఒంటరి వాడను, దిక్కుమాలిన వాడను, దేవా నీవే నాకు సహాయము అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మరి విశేషంగా 7వ వచనం, గడిచిన దినాల్లో కూడా
పిచ్చుక అనే అంశం మీద మనము పూర్తి స్థాయిలో దానిని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కేవలము ఇది ఒక అంశముగా తీసుకుని మన జీవిత అనుభవాలకు ఈ ఒంటరితనపు పరిస్థితులు ఆపాదించుకుని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు మనము ఆలోచించడానికి, ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నారు. సాధారణంగా పిచ్చుకలు మనకు బాగా తెలుసు. ఇప్పుడంటే పిచ్చుకల యొక్క ఉనికి చాలా వరకు కనిపించటం లేదు. పిచ్చుక ఎంత ప్రధానమైనదంటే అది ఏ సంవత్సరమో సరిగా గుర్తులేదు, కానీ చైనా దేశం వాళ్ళు పిచ్చుకలు పంటల్ని నాశనం చేస్తున్నాయని ఒక ప్రత్యేక ఉద్యమముగా ప్రారంభించి చైనా దేశంలో ఉన్నటువంటి పిచ్చుకలు అన్నిటినీ కూడా లక్షలాది పిచ్చుకలు చంపేశారు. కొన్నాళ్ళకు చైనా దేశంలో భయంకరమైన కరువు వచ్చి చాలా లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఎందుకు కరువు వచ్చింది అని వారు పరిశోధన చేసినప్పుడు కారణం పిచ్చుకల్ని చంపేయడమే. ఇదేంటంటే పిచ్చుక శాపం కూడా ఉంటుందా అని అనుకోవచ్చు. పిచ్చుక శాపం కాదు. పిచ్చుకలను చంపేయడం వలన పంటలు తినే పురుగులను వారు అదుపులో పెట్టలేకపోయారు. ఎప్పుడైతే పిచ్చుకలు చచ్చిపోయాయో పంటలు తినే పురుగులు పెరిగిపోయి ఒకటికి 100, 1000, లక్షల కోట్లుగా పెరిగిపోయి చైనా దేశంలో ఉన్న పంటలన్నింటినీ కూడా తినేశాయి. కరువు వచ్చింది. ప్రియులారా, నిజమే, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతిదీ కూడా చాలా అమూల్యమైనది, విలువైనది. అలాంటి పిచ్చుకతో ఈ కీర్తనాకారుడు దావీదు పోల్చుకోవడానికి కారణం అది ఒంటరిగా రాత్రివేళ ఇంటి మీద ఉన్న పిచ్చుక. ఈ వచనాన్నే ఒక 5-6 అంశాలుగా మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. ఈరోజు వేరొక దృక్పథాన్ని ఆలోచన చేద్దాం. సాధారణంగా పిచ్చుకలు ఇళ్ళ దగ్గర లేకపోతే మనము ధాన్యము గుతులు కడుతున్నప్పుడు వచ్చి 1 లేదా 2 పిచ్చుకలు, కొన్నిసార్లు ఇక ఎక్కువ 4, 5, 6, 10 కూడా ఉంటాయి. వేటాడినప్పుడు 1 రావచ్చు, లేకపోతే 10 రావచ్చు. కానీ రాత్రి అవి పడుకోబోయే ముందు ప్రియులారా, లేదా గూటికి వెళ్ళిపోయే ముందు మీరు గమనించారో లేదో, విస్తారమైనటువంటి అంటే ఒక 100 పిచ్చుకలు, ఒక 200 పిచ్చుకలు ఒక చెట్టును ఆశ్రయించుకుంటాయి. ఎక్కడెక్కడో పగలంతా తిరిగి మేత తిని రాత్రి వచ్చేటప్పటికి ఆ చెట్టును ఆశ్రయిస్తాయి. అప్పుడప్పుడు చూడండి, కొన్ని గుబురుగా ఉన్నటువంటి చెట్లలో ఉంటాయి. మనం అలికిడి చేస్తే కొన్ని 100 పిచ్చుకలు రాత్రి వేళ ఎగిరిపోతుంటాయి. లేదా పొలాలలో గట్ల మీద చెట్లకు కొన్ని జాతి పిచ్చుకలు ఏం చేస్తాయంటే గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఆ గూడు ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఒక సాక్స్ లాగా ఉంటుంది అనమాట అండి. మన సాక్స్ ఎలాగ ఉంటుందో కాళ్ళకు తొడుక్కునే సాక్స్ అలాగా విచిత్రంగా ఉంటుంది. అది కూడా ఒక్క గూడే కట్టుకోదు. కొన్ని 10ల సంఖ్యలో పిచ్చుకలు ఒక చెట్టును ఎన్నుకుని, సురక్షితమైనటువంటి చెట్టును ఎన్నుకుని ఆ చెట్టు మీద ఒక 10, 20 గూళ్ళు కట్టుకుంటాయి. ఎందుకు విషయాలని చెప్తున్నానంటే పగటి వేళ ఒకవేళ 1, 2 పిచ్చుకలు, కొన్నిసార్లు ఒంటరి పిచ్చుకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ రాత్రి వేళ మాత్రం పిచ్చుకలన్నీ సమిష్టిగా ఒక చోట జీవిస్తాయి. ఒక చెట్టు మీద కానీ లేదంటే కొన్ని గూళ్ళలో కానీ అవి బ్రతుకుతూ ఉంటాయి. ఒంటరిగా మాత్రం రాత్రి ఉండవు. బట్ ఇక్కడ దావీదు తన ఒంటరితనాన్ని, తన బ్రతుకు భారాన్ని, తన వేదనను, తన కష్టాన్ని ప్రియులారా చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు, నా బ్రతుకు ఎలా ఉందంటే అనేక పిచ్చుకలు కలిసి ఉండాల్సిన చోట ఒక పిచ్చుక ఒంటరిదైపోయి ఇంటి మీద రాత్రి వేళ ఉన్నట్టుగా నా చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ నేను మాత్రం ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఏడుస్తున్నాను, ఒంటరిగా బతుకుతున్నాను, ఒంటరిగా వేదన చెందుతున్నాను, ఒంటరిగా ఇక ఏదైనా చేస్తున్నాను. ప్రియులారా, అసలు ఒంటరితనం అంటే ఏమనుకున్నారు మీరు? అందులోనే ఉంది కదండి, ఆ పదంలోనే ఉంది కదండి. ఒంటరితనం అంటే ఏంటి? ఆ పదంలోనే ఉంది కదా. కొన్ని వాటికి ఊరకనే మనం ప్రయోగించేస్తూ ఉంటాం పదాలు, కానీ దాని అర్థాలు తెలియదు. ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు. ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం అయితే కాదు. నీ చుట్టూ అందరూ ఉన్నా నీలో నీవు ఒక్కడివే, ఒక్కదానివే జీవించడం. నీ చుట్టూ చాలామంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సంఘం ఉంది. కానీ ఎందుకో నీకు ఎవ్వరి ద్వారా సహాయము, ఎలాంటి ఉపకారము, ఎలాంటి మేలు, ఎలాంటి ఆదరణ, ఎలాంటి ఆశ్రయము దొరకటం లేదు. చుట్టూ 100 మంది ఉంటే ప్రయోజనం ఏంటి? నీ బ్రతుకులో నువ్వు ఒక్కడవే, ఒక్కదానివే. నీ మనసులో నువ్వు ఒక్కడవే, ఒక్కదానివే. నీకు ఎలాంటి సహాయము, ఎలాంటి ఉపకారం, ఎలాంటి మేలు, ఎవరి ద్వారా ఎలాంటి ఆదరణ లభించకపోవడం.
అందరూ ఉండి ఎవ్వరూ లేనట్టుగా ఒక్కళ్ళమే బతుకుతాను చూడండి, అది నిజమైన ఒంటరితనం. దావీదు చుట్టూ చాలామంది ఉన్నారు, బట్ ఎవరి ద్వారా సహాయం లేదు, ఎవరి ద్వారా ఆదరణ లేదు. ఎవరు కూడా దావీదుకు సమయానికి అక్కడికి రాలేదు. ఒక మాట చేతనైనా, ఒక చేతనైనా దావీదుకి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. ఒక దిక్కుమాలిన స్థితిలో, ఒంటరితనంలో దావీదు తాను పోల్చుకుంటున్నాడు. ఇదిగో ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి, అది కూడా రాత్రివేళ ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకుని పోలి ఉన్నాను. ఇంట్లో ఉండాల్సినటువంటి, గూట్లో ఉండాల్సినటువంటి పిచ్చుక, సురక్షితంగా భద్రత కలిగి ఉండాల్సినటువంటి పిచ్చుక, అది ఇంటి మీదకి రావడం. ఇల్లు అంటే మన ఇంటి మీద కాదు, గూట్లోంచి చెట్టు మీదకి వచ్చి అది ఆ మౌనంగానో లేకపోతే దీనంగానో రోధిస్తూ ఉండడం. దావీదు ఇలాంటి రాత్రులు ఎన్నో గడిపాడు. దావీదు ఇలాంటి అనుభవాలను ఎన్నో చూచాడు. దావీదు ఇలాంటి పరిస్థితులు గుండా ఎన్నో మార్లు వెళ్ళాడు. అందుకని అంటాడు, నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది, నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది. ప్రియ సంగమా, ఈరోజు ఒకవేళ నీవు కూడా అందరినీ కలిగి ఎవ్వరూ లేనట్టుగా బతుకుతున్నావేమో. నీ చుట్టూ అందరూ ఉన్నారు, నీ కష్టంలో ఎవరు సహాయం రావటం లేదు. నీ చుట్టూ అందరూ ఉన్నారు, నీ బాధలో ఎవరు నిన్ను ఓదార్చడం లేదు. నీ చుట్టూ అందరూ ఉన్నారు, నీ బాధల్లో ఎవరు కూడా నీకు ఒక మాట సహాయం చేయటం లేదు. నీ కనీసం ధైర్యం చెప్పే ఒక పలుకు కూడా పలకటం లేదు. అలాగే నువ్వు కూడా ఎవరికి చెప్పుకునే పరిస్థితి నీకు లేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు తను పోల్చుకుంటున్నాడు. అయ్యో, నేను ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకొని పోలి ఉన్నాను. రాత్రివేళ నిద్ర రాక, నెమ్మది లేక, ఆదరణ కరువై, ఒంటరిగా, ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకునే పరిస్థితి లేక మౌనంగా రోధిస్తున్నటువంటి ఒంటరి పిచ్చుకగా ఉన్నాను. ఇది దావీదు అనుభవం. అయితే ప్రభు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 6-7 వచనాలలో ఏం చదువుతున్నారు? లూకా సువార్త, మత్తయి చదవండి మొదట. మత్తయి సువార్త 10:29 అండి. 2 పిచ్చుకలు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఇది, అయినా కూడా ఒకసారి సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. 2 పిచ్చుకలు ఒక కాసునకు అమ్మబడును కదా, అయినను తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. ఇప్పుడు లూకా సువార్త మనం చదువుకుందామండి. 12వ అధ్యాయము మనం చదువుకున్న 2వ భాగం 6-7 వచనాలు. 5 పిచ్చుకలు ఒక కాసునకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. సువార్తికులు తప్పు రాశారా, లేక ప్రభువు తప్పు చెప్పాడా అంటే పరిశుద్ధాత్ముడు ఆయన చెప్పదలిచింది చెప్తున్నాడు అనమాట అండి. సువార్తికులు తప్పు రాయలేదు, ప్రభువు తప్పు చెప్పలేదు. పిచ్చుక యొక్క విలువను గ్రహించడానికి పరిశుద్ధాత్ముడు 2 సువార్తికుల ద్వారా 2 విధాలుగా, ఒకే అంశాన్ని 2 విధాలుగా చెప్తున్నాడు. మత్తయి అంటున్నాడు 2 పిచ్చుకలు ఒక కాసునకు అమ్మబడును కదా. లూకా సువార్తికుడు అంటున్నాడు 5 పిచ్చుకలు ఒక కాసునకు. 2 పిచ్చుకలు ఒక కాసు కంటే 2 కాసులకు ఎన్ని పిచ్చుకలు? 4 పిచ్చుకలు రావాలి. ఇక్కడ ఒక పిచ్చుక ఎక్కువ కనబడుతుంది. అంటే 2 కాసులతో 4 పిచ్చుకలు కొంటే ఆనాడు ఒక పిచ్చుక ఫ్రీగా ఇచ్చేవారు. ఆ రోజు ఏం చేసేవారండి? 2 రూపాయలు పెట్టి 4 పిచ్చుకలు కొంటే ఒక పిచ్చుక ఫ్రీగా ఇచ్చేవారు. అప్పుడప్పుడు మనం 2 కొంటే 1 ఫ్రీ, ఉచితం, బాగా అట్రాక్ట్ అవుతాం. ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడని ఆలోచించాం. 1 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ అని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాడో ఆలోచించాం, వెళ్తాం. ప్రియులారా, ఇక్కడ పిచ్చుక యొక్క విలువ ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ పిచ్చుక ఆనాటి కాలంలో చాలా ఎన్నికలేనిది, స్వల్పమైనది, ఎవరు కూడా పట్టించుకోలేనిది, ఎవరు కూడా లెక్క చేయలేనిది. దావీదు కూడా అందుకు నేనేమో ఎవరి చేత లెక్క చేయబడకుండగా, ఎవరి చేత పట్టించుకోబడకుండగా నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి దావీదు తన జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాడు. నేను రాత్రివేళ ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుక, నేను నిర్లక్ష్యం చేయబడ్డాను, నేను విడిచిపెట్టబడ్డాను, నేను తృణీకరించబడ్డాను, నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు చెప్తున్నాడు ప్రభు, అలాంటి అనుభవం కలిగినటువంటి నీకు నాకు కూడా 2 పిచ్చుకలు ఒక కాసునకు, 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడతాయి కదా.
ఆ లూకా సువార్తలో ఆ 6-7 వచనాల్లో మనం మరొకసారి మనం చదువుకుందాం. ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి భయపడుకుని మీరు అనేక పిచ్చుకల కంటే ఆయన అంటున్నాడండి. ఆయనను ఆ పిచ్చుకలలో ఒక్కటి కూడా దేవుని ఎదుట మరవబడదటండి. దావీదు అనుకుంటున్నాడు అందరూ నన్ను మర్చిపోయారనుకుంటున్నాడు. దావీదు అనుకుంటున్నాడు అందరూ నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నాడు. దావీదు అనుకుంటున్నాడు నేను రాత్రి వేళ ఒంటరి పిచ్చుకను, నా బాధ ఎవడు చుట్టం లేదు, నా వేదన ఎవడు చుట్టం లేదు, నా కష్టాన్ని ఎవడు చుట్టం లేదు అని మూలుగుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయనను ఎన్నిక లేని స్వల్పమైనటువంటి పిచ్చుకలలో ఒక్కటి కూడా దేవుని ఎదుట మరవబడదు. మరి నిన్నెందుకు మర్చిపోతాడు దేవుడు? మరి నిన్నెందుకు మర్చిపోతాడు ఆయన? నిన్నెందుకు ఆయన జ్ఞాపకం చేసుకోడు? ఆయన అంటాడు 7వ వచనంలో, మీరు అనేక పిచ్చుకల కంటే, మీరు ఒక్కరే కావచ్చు కానీ అనేక పిచ్చుకల కంటే మీరెవరు? చాలా ప్రెషియస్ ఆయన ఎదుట. మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్ నువ్వు, ఆయనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఒకవేళ మనుషులకు నువ్వు కాకపోవచ్చు, మనుషులను లెక్క చేయకపోవచ్చు, మనుషులకు నువ్వు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, మనుషులను నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ నీ గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇవాళ. మనుషులకు లెక్కలేదేమో, నువ్వు దేవునికి మాత్రం నువ్వు చాలా ఇంపార్టెంట్. నీ దేవునికి నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. నీ దేవునికి నువ్వు చాలా ప్రెషియస్ పర్సన్ అనమాట. నీ దేవునికి చాలా ప్రశస్తమైనటువంటి వ్యక్తివి. పిచ్చుకలనే మరిచిపోనని సెలవిస్తున్న దేవుడు తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున సృష్టించుకున్న నిన్ను నన్ను ఎందుకు మర్చిపోతాడు? నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? అందుకనే 84వ సంకీర్తనలో 84వ సంకీర్తన కోరహు కుమారులు 3వ చరణములు చక్కని మాట. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఏం దొరికిందంటండి? ఒకవేళ మనుషుల దగ్గర నీకు ఆశ్రయం లేదేమో, వ్యక్తుల దగ్గర నీకు ఎలాంటి ఆదరణ లభించలేదేమో. అని అంటున్నాడు, ప్రియులారా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం. బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠం దేనికి సాదృశ్యం అమ్మా? దేనికి సాదృశ్యం? అసలు బలిపీఠం మీద ఏం చేస్తారు? ఏమండి? బలులు అర్పిస్తారు. బలులు అర్పించిన ప్రతిసారి కూడా దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షమవుతూ వస్తూ ఉంటాడు. బలిపీఠము దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి స్థలం. బలిపీఠము దేవుని ప్రత్యక్షత దొరికే స్థలం. బలిపీఠము దేవుని ప్రత్యక్షతను మనము అనుభవించగలిగినటువంటి స్థలం. నీ బలిపీఠం వద్ద ఒకవేళ మనుషుల ప్రత్యక్షత నీకు లేదేమో, మనుషుల కనికరం నీకు లేదేమో, మనుషుల చేత నిర్లక్ష్యం చేయబడుతున్నావేమో, బట్ రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి ఓ పిచ్చుక వంటి నీ జీవితానికి ఆయన తన బలిపీఠమునొద్ద ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. ఆయన తన బలిపీఠమునొద్ద ఏమిస్తున్నాడండి? తన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఒకవేళ అందరూ ఉండి ఎవరు లేని ఒంటరిగా బ్రతుకుతున్నావేమో, అందరూ ఉండి ఎవరు పట్టించుకోలేనటువంటి అనాథగా బ్రతుకుతున్నావేమో, అందరూ ఉండి ఎవరు నీ బాధను, నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ సమస్యను పంచుకోలేనటువంటి ఒక దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను, ఒక్కటి కూడా పిచ్చుకలలో మరువబడదు. మీరు పిచ్చుకలన్నిటికంటే అందరికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు శ్రేష్ఠులు కారా? నిజమే. నీవు నేను ఆయనకి శ్రేష్టమైనటువంటి కుమారుడు. నీవు నేను ఆయనకి శ్రేష్టమైన కుమార్తె. ఎందుకు శ్రేష్టం అంటే ఆయన శ్రేష్టమైనటువంటి ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆయన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చెందించాడు. అందుకు మనం ఆయనకు శ్రేష్ఠులం. అందుకు ఆయనకు మనము ప్రత్యేకించబడినటువంటి వారం. ఈ విషయాన్ని నీవు గమనించు ప్రియులారా. కొంతమంది జీవితాలు దావీదు అనుభవాలు కలిగినటువంటి ఒంటరి జీవితాలు దేవుడు ఎలాగూ తన బలిపీఠం అనే అనుభవం చేత వారికి ప్రత్యక్షతనిచ్చాడు. మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26. ఇవి మనకు తెలిసిన అయినప్పటికీ మన జీవిత అనుభవాలను బట్టి ఇవి మనకు ఎంతో ఆదరణకరంగా మరి కనిపిస్తున్నాయండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము,
నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేద్దాను అని చెప్పాను. ఇస్సాకు ఇక్కడ ఎలా ఉన్నాడండి? ఇస్సాకు ఎలా ఉన్నాడు ఇక్కడ? ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు. ఇస్సాకు ఒక్కనిగా, పనివారు ఉన్నారు, అందుకనే చెప్పాను ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు. పనులు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు చుట్టూని. బట్ అందుకనే ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు, అందరూ ఉన్నా ఎవ్వరు నీకు పనికి రాకపోవడం. అందరూ ఉన్నా నీలో నువ్వు ఒక్కదానివే నీ కష్టాన్ని, నీ బాధను అనుభవించడం. ఇక్కడ ఇస్సాకు చుట్టూ పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ బట్ ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆదికాండము 26:14 ఫిలిష్తీయులు అతని అభివృద్ధిని చూచి బాగా అసూయపడ్డారు. 26:16 అతని అభివృద్ధిని ఓర్వలేక ఫిలిష్తీయులు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. గెరారు లోయలోనికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. అక్కడ మరలా బావులు తవ్వించాడు బ్రతకడానికి. 26:20 అతడు బావి తవ్వగా గొడవ పెట్టారు, కలహించారు, ఇది మాది అని లాక్కున్నారు. 26-21 మళ్ళా బావి తవ్వుకున్నాడు, మళ్ళా నుయ్యి తవ్వుకున్నాడు. అక్కడ కూడా వచ్చి వారు అన్నారు, ఇది కూడా మాదే, మాకు ఇచ్చే అన్నారు. అడిగిందల్లా ఇచ్చేస్తాడంటే ప్రియులారా, అతను ఒంటరివాడు. వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇస్సాకు ఫీలింగ్ ఏంటంటే, నేను వీరితో పోరాడలేను, నేను ఒంటరిని. వారు ఆ బావి లాక్కుంటే నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇస్సాకు ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్, నేను ఒంటరిని. ఇంకో బావి తవ్వాడు, మళ్ళా లాక్కున్నారు, మళ్ళా ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఇస్సాకు జీవితంలో నేను ఒంటరివాడిని. నిజమే ప్రియులరా, చాలాసార్లు ఇలాంటి ఒంటరితనాన్ని నీ జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ఇలాంటి ఒంటరితనాన్ని నీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒంటరితనంలో ఆ రాత్రి చాలా, దావీదు చెప్పినట్లే ఆ రాత్రి ఇంటి మీద ఒంటరి పిచ్చుక వలె ఇస్సాకు గడుపుతున్నాడు. ఆ రాత్రి యెహోవా దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై అంటున్నాడు, ఇస్సాకు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి నువ్వు భయపడకు, నేను నీకు తోడైనాను. దట్ మీన్స్ నువ్వు ఒంటరివాడు కాదు ఇస్సాకు. నువ్వు అనుకున్నావేమో నేను ఒంటరివాణ్ణి, నాకెవరు లేరు, దేశము కాని దేశంలో ఉన్నాను, ఇక్కడ ఎవరైనా నన్ను ఏమైనా చేస్తే అడిగే దిక్కు లేదు అని అనుకున్నావేమో ఇస్సాకు. నీతో నేనున్నాను, నీ తండ్రి అయిన అబ్రహాముతో ఉన్నాను, ఇప్పుడు నీతో ఉన్నాను. నువ్వు భయపడకు, నేను నిన్ను విడిచిపెట్టను. తెల్లారేసరికి ఎవరైతే ఒంటరోడు ఇస్సాకు అని చెప్పేసి ఇబ్బంది పెట్టారు, తెల్లారేసరికి అబీమెలెకు ఫీకోలు సైన్యాధిపతి వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారయ్యా, దేవుడు నీకు తోడే ఉన్నాడని మేము చూసాం, నీలాంటి వ్యక్తితో మాకు గొడవలు తగాదాలు అనవసరం, కనుక మనం సమాధాన పడదాం. ఒకప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఈ అబీమెలెకు ఫీకోలు ఏమన్నారు, ఇది మా దేశము, నువ్వు వెళ్ళిపో, ఇది మా ప్రదేశము, ఇది మా భూమి, ఇక్కడ ప్రతిదీ మాదే, నువ్వే పరాయుడు అని చెప్పి పంపించేసినటువంటి ఇస్సాకు దగ్గర అబీమెలెకు ఫీకోలు అతని సేనాధిపతి వచ్చి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీలాంటి వ్యక్తితో మాకు విరోధం తగదు, సంధి చేసుకుందాం, ఒడంబడికి చేసుకుందాం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఒంటరోడు అని గెంటేసినటువంటి వారే, నువ్వు దిక్కులేనుడు అని తృణీకరించిన వారే, నీవు పరాయి దేశస్థుడు అని పొమ్మన్న వారే అతని దగ్గరికి వచ్చి అతనితో సంధి చేసుకుని, నీవు మా మధ్య ఉండు, మా మధ్య నివసించు, అది మాకు ఆశీర్వాదకరం. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు చాలాసార్లు ఈ దేవుని గొప్పతనాన్ని, అలాగే నువ్వు ఆయనకి ఎంత ప్రత్యేకమో తెలియక, నేను ఒంటరివాడిని, దిక్కుమాలని, ఎవరు లేరని ఊరకని అనుకున్నావేమో. నీవు ఆయన అరచేతుల్లో చెక్కబడ్డావు, ఆయనకు ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. అందుకనే 4వ సంకీర్తనలో 8వ చరణం చివరి భాగం, చివరి లైన్లో అంటాడండి, 4వ సంకీర్తన 8వ చరణపు చివరి లైన్, నేను ఒంటరిగా ఉండినను, అమ్మా, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా. ఇస్సాకు ఒంటరిగా ఉన్న ఇస్సాకును దేవుడు ఒంటరిగా ఉంచలేదు, సురక్షితంగా కాపాడాడు. నిజమే, ఇస్సాకు ఒంటరే, లిటరల్లీ ఒంటరే. బట్ దేవుడు ఇస్సాకును ఒంటరోడుగా ఉంచలేదు. ఇస్సాకు వెళ్ళిన ప్రతి స్థలంలో
ఇస్సాకు ఉన్న ప్రతి స్థలంలో, ఇస్సాకు జీవించిన గుడారం వేసుకున్న ప్రతి స్థలం, ఇస్సాకునకు దేవుడు తోడయ్యన్నాడు. నువ్వు ఒంటరుడు కదా ఇస్సాకు అని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. రెండవ అంశం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను తొలగొట్టుకొని చుండగా. గానుగ చాటున ఎవరున్నారు? ఏమండి? గిద్యోను ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమండి? ఒంటరిగా ఉన్నాడు. గానుగ చాటున గిద్యోను ఉన్నాడు. అది కూడా ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడు. ఎందుకంటే మిద్యానీయుల వలన ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అత్యంత క్షీణ స్థితికి వచ్చేసింది. న్యాయాధిపతులు 6:6 మనకి కనబడుతుందండి. అత్యంత క్షీణ స్థితికి వెళ్ళిపోయారు. ఎలా అంటే ఇద్దరు కలిసి ఉండడానికి భయపడేవారండి. ఒక రకంగా కర్ఫ్యూ అనమాటండి. 3-4 ఒక చోట కలిసి కూర్చోకూడదు, మాట్లాడుకోకూడదు, ఉండకూడదు, కనిపించకూడదు అని అప్పుడప్పుడు కర్ఫ్యూ పెడతారు. 144 సెక్షన్. అలాగా మిద్యానీయులు ఇశ్రాయేలు దేశంలో కర్ఫ్యూ పెట్టేశారు. 144 సెక్షన్ విధించేశారు. ఇశ్రాయేలు ఎవడో కూడా 2 కానీ 3 కానీ 4 కానీ అంతకు మించి కానీ ఉండకూడదు. వారికి భయపడి గిద్యోను ఆ గానుగ చాటున ఒక్కడు తను పని చేసుకుంటున్నాడు. అలాంటి గిద్యోను దగ్గరికి వచ్చాడు. నిజమే ప్రియులరా, ఎవరితో కలవాలనే మనసు లేక, నిన్ను కలుపుకునేవారు లేక చాలాసార్లు నువ్వు ఒంటరిగా ఉంటూ ఉంటావు. అలాంటి ఒంటరితనంలో ఎవ్వరూ రాలేదు అతని దగ్గరికి. కానీ దేవుడు తన దూతను పంపించాడు. పంపించిన దూత ఏం మాట్లాడుతుందో చూద్దాం. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలవంతుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న గిద్యోనుకు, ఒంటరి వాడై వెలిపిస్తున్న దుఃఖపడుతున్నటువంటి గిద్యోనుకు ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ మాటకు పోన్లే దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా అని అనుకోవలసినటువంటి గిద్యోను అనుకోవడం మానేసేసి ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు. పోన్లే దేవుడు నాకు తోడై ఉన్నట్టు మంచిది అని అనుకోవడం మానేసేసి దేవునితో ఆర్గ్యుమెంట్కి దిగుతున్నాడు. ఆ ఆర్గ్యుమెంటు మనకి 13 నుంచి 15 వచనాల్లో మనకి కనబడుతుంది. ఓహో, నేను పరాక్రమం కలిగిన వాడనా? దేవుడు మాకు తోడైనాడా? దేవుడు మాకు తోడైండే మా బతుకెందుకు ఇలా తగలడుతుందండి? చాలాసార్లు అంటూ ఉంటాం, దేవుడు మాకు తోడైంటే మా బతుకెందుకు ఇలా తగలడుతుంది, మా బతుకెందుకు ఇలా అయిపోతుంది. ఇంకో మాట అంటాడు, మా పితరుల కాలంలో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడని మా పితరులు చెప్పగా మేము విన్నాం కదా. మరి ఇప్పుడు అద్భుతాలన్నీ ఏమైపోయాయి? అలా కాదు, దేవుడు నీ చేత ఈ జనాంగాన్ని విమోచిస్తాడంటే, నా చేత విమోచించడానికి నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబము ఏ పార్టీ. ప్రియులరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు గిద్యోను. తన పెయిన్ అలాంటిది, తన ఒంటరి అనుభవం అలాంటిది, తను అనుభవించిన వ్యాధులు అలాంటిది, తను పొందిన కష్టం అలాంటిది. అందుకని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నిజమే, బాధపడినోడు ఏమన్నా మాట్లాడతాడు చాలాసార్లు. అది కూడా ఒంటరితనంలో బాధను అనుభవించినాడు ఏదైనా మాట్లాడతాడు. దేవుడు కోపగించాడా? పోన్లే సహాయం చేద్దామని వస్తే ఏంటి కబుర్లు చెప్తున్నారు, కోపగించి వెళ్ళిపోయాడా? ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి మాట, చాలాసార్లు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నామండి. నేను తోడే ఉంటే ఎందుకు మాకు కష్టాలు, అద్భుత కార్యాలను ఏమైపోయి, నేను దేని సహాయం చేత ఇశ్రాయేలును రక్షింపగలను, ఇలా బాధలు ఒంటరితనములు అంటూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు. 15వ వచనపు చివరి భాగం, అయినను ఏమి, అన్ని కష్టాలు ఏకరూపు పెట్టేశాడు. నా కష్టం ఇది, నా బాధ ఇది, అసలు నువ్వు ఏం పట్టించుకుంటున్నావు అసలు ఏంటి అన్నప్పుడు ఫైనల్గా దేవుడు మాట అన్నాడు, సో వాట్ అన్నాడు. నేను చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేశాను. మన కష్టాలన్నీ చెప్పేసుకుని కన్నీరు పెట్టుకున్న తర్వాత దేవుడు ఒక మాట అంటాడు. అదేంటంటే, అయితే ఏంటి ఇప్పుడు? ఆ మాటలో నేను నీకు లేనా అన్న ఒక అద్భుతమైనటువంటి భరోసా ఉంది. సో వాట్, అయితే ఏంటి ఇప్పుడు, అయితే
ఏమైంది ఇప్పుడు? నీకు కష్టం ఉంది, బాధ ఉంది, వ్యాధి ఉంది, దుఃఖం ఉంది, నువ్వు ఒంటోడు, నీకు చాలా రకాలైనటువంటి ప్రపంచంలోని కష్టాలన్నీ నీకే ఉన్నాయి. సో వాట్? ప్రపంచ కష్టాలన్నీ నీవే భరిస్తున్నావు. అయితే ఏంటి ఇప్పుడు? నేను నీకు తోడైనాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను వాడుకుంటాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి నా ప్రేమ చేత ఓదారుస్తాను. నిజమే, నువ్వు కష్టాలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకో. అయ్యో, ఈ కష్టాలు, బాధలు, వేదనలు ఇంతే నా జీవితం అంటే దేవుడు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేసుకో. అయితే ఏంటి ఇప్పుడు? నేను నీకు నేను లేనా? నా తోడు నీకు లేదా? నా కృప నిన్ను ఆవరించలేదా? నా ప్రేమ నిన్ను బలపరచడం లేదా? నిజమే ప్రియులారా. అయితే ఏంటి ఇప్పుడు? నీకు కష్టాలు ఉంది, బాధలు ఉంది, అయితే వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమున వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనాంగమగును. ఆ దినమున వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనాంగమగును. యెహోవానగు నేను తగిన కాలమున కార్యమును తలపెట్టదు. నీ జీవితంలో ఆయన తగిన కాలమందు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు నిన్ను ఆదరించబోతున్నాడు. కనుక నీవు దేవుని మీద ఆనుకో, ఆయన తట్టు. అందుకని తిమోతితో పౌలు భక్తుడు చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, వారి ద్వారా, వీరి ద్వారా మీరు ఆదరణ పొందాలనో, బలము పొందాలనో, ధైర్యం పొందాలనో, ఓదార్పు పొందాలనో ఒకళ్ళు అనుకుంటావేమో. ఎప్పటికది జరగదు. అందుకని పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు. నా కుమారుడు, క్రీస్తు యేసునందున కృప చేత బలపడు. ఆయన కృపయే నిన్ను బలపరుస్తుంది, ఆయన కృపయే నిన్ను ఆదరిస్తుంది, ఆయన కృపయే నిన్ను ఆదుకుంటుంది, ఆశీర్వదిస్తుంది. కనుక ఆయన కృప చేత బలవంతుడు. ఇక 3వ అంశాన్ని కూడా మనం చూద్దామండి. 3వ అంశాన్ని కూడా త్వరగా మనం చూసి ముందుకు సాగిపోదాం. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటల నుండి యేసును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. ఇందాక చెప్పాను కదా, ఒంటరితనం అంటే అందరూ ఉన్నా ఎవ్వరూ లేకపోవడం అన్నమాట. యోసేపుకు తక్కువ ఏంటి చెప్పండి? యోసేపుకు తక్కువ ఏంటి చెప్పండి? తండ్రి చేత ప్రేమించబడి ఓ విచిత్రమైనటువంటి అంగీ కుట్టబడిన వాడు. తండ్రి యొక్క మొత్తం ప్రేమ ఎవరికి? యోసేపు మీద ఉంది. అలాగే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారండి? అన్నదమ్ములు ఎంతమంది? అందుకే నేను అన్నదమ్ములు అన్నాను, మనకు తెలివి ఎక్కువ అని అన్నదమ్ములు అన్నాను, అన్నాలు అనలేదు నేను. ఎంతమంది అండి? 11 మంది. అక్క చెల్లెండ్రు ఒకళ్ళు. అంటే యోసేపుకు 12 మంది ఉన్నారు. మహా అయితే లింగుమంటూ నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఓ తల్లి తండ్రి, ఒక అన్న తమ్ముడు, అక్క చెల్లె, ఎవరో. అక్కడితోనే మన ఓపిక సన్నగిలిపోతుంది. అయిపోయింది, చాలు బాబోయ్, పెంచలేం, పోషించలేం, బతకలేం. ఒకడు హాస్టల్కి వెళ్ళిపోతే ఇక్కడ దిక్కుమాలినోడు ఒకడు, అంతే కదా. ఇద్దరు కూడా చదువులకు పెళ్లి చేసుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇక తల్లిదండ్రి దిక్కుమాలినోడు. బట్ అలా కాదు. యోసేపు చాలామంది అన్నలు, తమ్ముడు, చెల్లి కలిగినోడు, పలుకుబడి కలిగినటువంటి తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. బట్ ప్రియులరా, ఇంత గొప్ప కుటుంబం మధ్య కూడా యోసేపు ఒంటరిగా బతికాడు. ఇంత విస్తారమైనటువంటి రక్త సంబంధాల మధ్య కూడా యోసేపు ఒంటరిగా ఉన్నాడు. కారణం ఏంటంటే అతని యొక్క ఆత్మీయ జీవితం అతను ఒంటరిని చేసింది. అతని యొక్క భక్తి అతనిని ఒంటరిని చేసింది. అతని యొక్క నైతికత అతనిని ఒంటరిని చేసింది. అన్నలు పగబెట్టారు. ఒకనొక టైంలో తండ్రి కూడా ఏం చేశాడో తెలుసా అండి? తిట్టాడు.
దర్శనం గురించి చెప్తున్నప్పుడు తిట్టాడు. అన్నలైతే పీకల మీదకు పగ పెంచుకున్నారు, టైం చూశారు, గోతులు వేశారు, పైకి తీసి ఇష్మాయిల్కి అమ్మేశారు. అన్నల వైపు చూసి ఎంత ఏడ్చుంటాడు కదా. ఒక చిన్న పిల్లాడు బానిసగా అమ్మబడి తెలియని ప్రదేశానికి తెలియని ప్రజలతో వెళ్ళిపోతున్నప్పుడు అన్నల వైపు చూసే తండ్రి ప్రేమను తలుచుకుంటూ ఎంత ఏడ్చుంటాడు, చాలా ఏడ్చుంటాడు. అనుకుని ఉంటాడు, అయ్యో నేను ఒంటరి అయిపోయాను. వెళ్ళాడు, పొతిఫర్ ఇంట్లో పనికి కుదిరాడు, అక్కడ కూడా ఒంటరుడే. మళ్ళీ చెరసాలలో వేయబడ్డు, అక్కడ కూడా ఒంటరుడు. ఇద్దరు కూడా వదిలేసి వెళ్ళిపోయారు, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. ఎక్కడ చూసినా యోసేపు ఒంటరివాడు. ప్రియులరా, ఇది పైకి మనకి కనిపిస్తున్నది, అని ప్రియులరా వాక్యము చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆదికాండం 39 2వ అధ్యాయము 39 2వ వచనము 21వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెనని 21 కూడా చదువుదాం. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యండి. గమనిస్తున్నారా? చాలాసార్లు మనం అనుకుంటామండి, మన కష్టాలను బట్టి, మన బాధలను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం, నాకు ఎవరు సహాయం లేరు, ఎవరు తోడలేరు, ఒంటరి. ఇక్కడ నిజంగా లిటరల్లీ యోసేపు ఒంటరిగా ఉన్నాడు. బట్ అక్కడ రాయబడుతున్నమాట, అతని గోతిలో పడవేయబడిన, ఇష్మాయిలు కమ్మివేయబడిన, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్న, చెరసాలలో వెయ్యబడిన, ఎక్కడున్నా యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడండి? యోసేపుకు తోడైన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టంలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వ్యాధులు ఉన్నా, బాధలు ఉన్నా, వ్యాధిలో ఉన్నా, యోసేపుకు తోడైన దేవుడు ఈరోజు నీకు కూడా తోడైనాడు. ఆయన చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. తోడైన దేవుడు తగిన కాలం ముందు యోసేపును జ్ఞాపకం చేసుకుని సింహాసనం ఎక్కించాడు. ఒంటరి చేసిన వాళ్ళే వచ్చి యోసేపు పాదాల మీద పడ్డారు. ఎవరైతే అతన్ని ఒంటరిని చేసి ఆడుకున్నారో వాళ్ళు వచ్చి యోసేపు పాదాల మీద పడ్డారు. ప్రియులారా, కనుక నువ్వెప్పుడు ఒంటరిదానవు కాదు. ఇస్సాకు ఒంటరివాడి కాదు, యోసేపు ఒంటరివాడి కాదు, గిద్యోను ఒంటరివాడి కాదు. ఈరోజు నువ్వు కూడా ఒంటరిదానవు కాదు. ఇక చివరి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 10-11. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుగను. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ అనమాట అండి. వెరీ టిపికల్ సిచ్యువేషన్. ఎందుకంటే యాకోబును గురించి మాట్లాడుతున్నటువంటి మాట, అతని పరిచయం ఎలా ఉందంటే, యాకోబు సాధువై, యాకోబు గురించి ఏం మాట్లాడుతుందండి వాక్యం? యాకోబు సాధువై తన తల్లి గుడారములో నివసించాను. యాకోబుకి ఏమీ తెలియదు, సాధువు, మోసం చేయడం తప్ప బయటకు ఒక్కడు వెళ్ళే పరిస్థితి ఎప్పుడు రాలేదు, అలా బతకలేదు కూడా. అలాంటి యాకోబు జీవితంలో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైపోయినాయి. అతని ప్రవర్తనే కావచ్చు, కానీ అతడు ఊహించని మలుపు తిరిగింది. అతని జీవితంలో పరిస్థితులన్నీ కూడా తిరగబడిపోయినాయి. అలాంటి స్థితిలో అనుకోకుండా అతడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు, మొదటి రోజు ప్రయాణం ఓ భయంకరమైనటువంటి స్థలంలో అతడు ఆగాల్సి వచ్చింది. అతడు తన ఒంటరితనాన్ని బాగా అనుభవిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, తాను చేసిన దానికి తాను పశ్చాత్తాపడుతున్నాడు, ఏమైనా చేస్తున్నాడు. అలాంటి యాకోబు జీవితంలో ఒక నిచ్చెన కలలో వేయబడుతూ కనిపించింది. ఎక్కడి నుంచి ఉందంటే, దాని పై అంచు ఆకాశంలోకి ఉంది, క్రింది అంచు తానున్న స్థలంలో భూమి మీద ఉంది. నిచ్చెనను బాగా గమనించినప్పుడు ఏం జరుగుతుంది? దేవదూతలు ఎక్కుచు దిగుచు. నేను అనుకుంటాను, కుటుంబంతో కనెక్షన్ తెగిపోయింది, కానీ దేవునితో రిలేషన్ ఏర్పడింది. అతని కుటుంబంతో అతను విడిపోయాడు. అతని తండ్రితో, అతని తల్లితో, అతని అన్నతో అతను విడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు చూపిస్తున్నాడు, నేను నీతో ఉన్నాను. దేవదూతలు చుట్టాలాగా వచ్చి వెళ్తున్నారు అనమాట అండి. ఎక్కడికి? యాకోబు దగ్గరికి చుట్టాలు వచ్చి వెళ్ళినట్లు పైకి కిందకి. పైన ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఉన్నాడు. ఆ పైనుంచి మాట్లాడుతున్నాడు, యాకోబు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను.
నువ్వు వెళ్ళు స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తిరిగి నీ తండ్రి ఇంటికి వచ్చే వరకు నీతో నేను ఉంటాను. ఎందుకంటే గొప్ప వాగ్దానం. మనకేం కావాలి చెప్పండి? ఒక విషయం మీకు తెలుసా? యాకోబుకు దేవుడు నిచ్చెనే వేశాడు. ఏం వేశాడు? ల్యాడర్, జస్ట్ ఓన్లీ ల్యాడర్. యాకోబుకి ఏం చేశాడండి? నువ్వు ఒంటరుడు కాదు యాకోబు అని చెప్పడానికి పైనుంచి కిందకో నిచ్చెనేసాడు. నువ్వు నేను ఒంటరుడు కాదని ఏకంగా ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఇది సత్యం. యాకోబుకు నిచ్చెన మాత్రం వేశాడు, మనకి ఏకంగా ఆయన ఇంటికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడైనాడు, దేవుడు నీకు తోడైనాడు. ప్రియ సంగమా, అలాంటప్పుడు మనం ఒంటరిలో ఎలా అవుతాం? నిజమే, నీ కష్టం అలా అనిపిస్తుంది, నీ బాధ అలా అనిపిస్తుంది, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అలా ఉన్నాయి, నీ మానసిక స్థాయి అలా ఉంది తప్ప మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. మన దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోలేదు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తృణీకరించలేదు. ఇస్సాకుతో ఉన్నాడు, గిద్యోనుతో ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు, యాకోబుతో ఉన్నాడు, ఈరోజు నీతో నాతో కూడా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నిజమే, ఒంటరి పిచ్చుకను నేను ఇంటి మీద రాత్రి వేళ అంటున్నాడు. కానీ మరలా దావీదు, నేను ఒంటిగా ఉన్నా సురక్షితంగా ఉన్నాను. నిజమే, ఇస్సాకు ఒంటరిగా ఉన్నా ఇస్సాకును విడిచిపెట్టలేదు, ఇస్సాకును సురక్షితంగా కాపాడాడు. యాకోబు ఒంటరిగా ఉన్నా విడిచిపెట్టలేదు, యాకోబుతో దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఒంటరిగా ఉన్నా విడిచిపెట్టలేదు, జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడు. గిద్యోను ఒంటరిగా ఉన్నా విడిచిపెట్టలేదు. అతని ఒంటరితనానికి కారణమైన శత్రువును అతని చేతులతోనే తరిమి ఆరుద్రలేడు. ఈరోజు నువ్వు నేను కూడా ఒంటరి వాళ్ళం అనుకున్నా మనము ప్రభువును కలిగి ఉన్నవారం, మనము ప్రభుతో ఉన్నవారం, మనము ప్రభు యొక్క నీడలో బ్రతుకుతూ ఉన్నవారం అన్న సంగతిని ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, చివరిగా యోహాను సువార్త 8:29 మనం చదువుకొని ఇక వాక్యాన్ని ముగించుకుందామండి. యోహాను 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రభు అన్నాడు, ఆయన నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిజం, ఆయన కూడా చాలా ఒంటరితనాన్ని ఫేస్ చేశాడండి. గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థించాడు, కొండకు ఒంటరిగా వెళ్ళాడు చాలాసార్లు, ఎవరు కూడా ఆయన తీసుకెళ్ళలేదు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన నన్ను ఎప్పుడు కూడా ఒంటరిని చేయలేదు, ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిని చేయలేదు. మరి నిన్నెందుకు ఒంటరిని చేస్తాడు ఆయన? ఆయన తోడు నీతో ఉన్నది, నీవు నేను ఆయనతో ఉన్నాం. ఇది సత్యం. విశ్వాసం ఉంచితే మనం ఎప్పుడు అనాథులుగా విడిచిపెట్టబడం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు వందనాలు. నిజమైన ఆయన దావీదు అంటున్నాడు, నేను రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అతని అనుభవాలు ఆ ఆలోచన కలిగించాయి. కానీ మీ కృప తిరిగి అతను బలపరిచి నేను ఒంటిగా ఉన్నా సురక్షితంగా ఉన్నానని చెప్తున్నాడు. నిజమైన చాలాసార్లు అందరూ ఉండి కూడా ఏ ఆదరణ లభించక, ఏ ప్రేమ లభించక, ఏ సహాయం లభించక ఒంటరిగా మేము ఉంటున్నామన్న భావనలో ఉన్నాం. కానీ మనుషుల సహాయం కంటే మాకు మీ సహాయం గొప్పది నాయన. ఇస్సాకుతో ఉన్నట్టుగానే మాతో ఉన్నారు, గిద్యోనుతో ఉన్నట్టుగా మాతో ఉన్నారు, యోసేపుతో ఉన్నట్టుగా మాతో ఉన్నారు, యాకోబుతో ఉన్నట్టుగా కూడా మాతో ఉన్నారు. అసలు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారని నాయన విన్న వాక్యం మా హృదయంలో ఒంటరి అనుభవాలను తీసివేసి మీరున్నారన్న గొప్ప ధైర్యం, ఆదరణ, నెమ్మదిని పుట్టించుటకు ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరిపోదు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.